హైదరాబాద్ కోటిలోని గుజరాత్ గల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీసీటీవీ కెమెరాల గోదాంలో మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల దట్టంగా పొగ అలుముకుంది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. రైట్, హైదరాబాద్ కోటిలోని గుజరాత్ గల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. కోటి గుజరాత్ గల్లీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఒక గోదాంలో ఉంది. అది జేడీఎం ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి వరదిగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో పక్కనే ఉన్నటువంటి షాప్ల వాళ్ళు వెంటనే స్పందించారు. వాళ్ళు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్లకు కూడా సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో ఇక్కడికి చేరుకున్నా కూడా మొత్తం ఇది క్లమ్జీగా ఉండేటటువంటి ఏరియా, చాలా సన్నగా ఉంటుంది. ఇటువైపుగా ఫైర్ ఇంజన్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఫైర్ ఫైటర్స్ శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి షాప్ల వాళ్ళు కూడా వెంటనే స్పందించడం, ఆ తర్వాత గోదాంలోకి వెళ్లడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఆ టైంలో గోదాం మూసివేసినట్లుగా తెలుస్తోంది. ఇన్ కేసు అక్కడ ఎవరూ లేరు కాబట్టి ఇలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ దాదాపు లక్షల రూపాయల మేర ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా మొత్తం తగలబడిపోయి ప్రస్తుతం వాటన్నింటినీ క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే పైన ఉన్నటువంటి గోదాం ఏర్పాటు చేసినంతా కూడా ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నే వీళ్ళు మొత్తం గోదాంగా ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో చెలరేగినటువంటి మంటలు మిగతా పైన ఉన్నటువంటి ఫ్లోర్లకు వ్యాపించకుండా వెంటనే కంట్రోల్ చేయగలిగారు. ఎందుకంటే కింద కూడా మనం చూడొచ్చు అందువేలో ఉన్నటువంటి వాటిలో కూడా చాలా మటుకు షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి గోదాంలు కూడా ఉన్నాయి. ఇన్కేస్ ఆ మంటలు ఎక్కువ స్థాయిలో వ్యాపించి ఉన్నా కూడా మిగతా షాపులకు కూడా వెంటనే స్ప్రెడ్ అయ్యేవి. ఒకవేళ పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం కనుక సంభవించి ఉంటే ఇటువైపుగా ఫైర్ ఇంజన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కూడా, కాబట్టి పెద్ద ఎత్తున ప్రమాదం చెలరేగేది. కానీ ఇమీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి షాప్ల వాళ్ళు, ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది సకాలంలో స్పందించడం, ఆ తర్వాత వెంటనే ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నా కూడా ఆ తర్వాత ఫైర్ ఫైటర్స్ శ్రమించి ఇక్కడ దాకా కూడా ఆ వాటర్ పైప్లను వేసి వాటర్తో మంటలను కంట్రోల్ చేయగలిగారు. ఒక్కసారిగా ప్రమాదం కనుక పెద్ద స్థాయిలో సంభవించి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి షాపులకు కూడా వెంటనే మంటలు కూడా వ్యాపించాయి. ఎందుకంటే అన్ని కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ కాబట్టి వెంటనే మంటలు వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా మటుకు ప్లాస్టిక్ మెటీరియల్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మంటలు మరింత వేగంగా వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. కానీ చాలా చిన్న స్థాయిగా ఉన్నప్పుడే మంటలు మిగతా గోదాంలకు వ్యాపించే కంటే ముందే వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగారు. దీంతో కేవలం లక్షల మేర కొద్ది సీసీ కెమెరాలన్నీ కూడా తగలబడిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా చూడొచ్చు. తగలబడిపోయినటువంటి పైన ఉన్న గోదాంలో మిగతా మెటీరియల్ అంతా కిందకు తీస్తున్నారు. ప్రస్తుతం జేడీఎం ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఓనర్ కూడా ఉన్నారు. ఈ కైసా లాగా షార్ట్ సర్క్యూట్ This is my son-in-law shop. I am not the owner of the company. कैसा हुआ बोलो? See, short circuit से हुआ भाई, और क्या है? वो टाइम पे कौन था गोदाम में? तो क्लोज था सर, गोडाउन बंद रहता है, बंद रहता शॉर्ट सर्किट हो गया. ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటి కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్ ను అద్దెకు తీసుకోవడం, ఇక్కడనే గోదాంలను ఏర్పాటు చేయడాన్ని కూడా మనం చూస్తాం. సిటీలో ఇటీవల జరిగినటువంటి ప్రమాదాల్లో చాలా మంది సజీవ దహనమైనటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అక్కడ కూడా సెట్ బ్యాక్ ఏరియా లేకపోవడం, లేకపోతే ఎలాంటి అనుమతులు లేకుండా గోదాంలను ఏర్పాటు చేయడమే అందుకు కారణంగా చూసాం. ఈ రోజు జరిగింది కూడా అదే. రెసిడెన్షియల్ బిల్డింగ్లను వీళ్ళు అద్దెకు తీసుకొని అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే గోదాంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఈరోజు కంట్రోల్ చేయగలిగారు. కానీ ఈరోజు అదే ప్రమాద తీవ్రత కనుక ఎక్కువ అయ్యున్నా, ఫైర్ ఫైటర్ సకాలంలో ఇక్కడికి చేరుకోకపోయినా ఈరోజు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. కెమెరామ్యాన్ రతన్తో రవికుమార్, ఎన్టీవీ, కోటి నుంచి.